ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 26వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. లూకా సువార్త 25వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇచ్చి ఈ లోకమునకు పంపి ఉన్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు తనను నమ్మిన వారికి తండ్రి ఇచ్చిన వాగ్దానముతో నింపడానికి మనల్ని తన స్వరక్తం ఇచ్చి పాపక్షమాపణతో పరిహరింపచేసి నీతిమంతులుగాను పరిశుద్ధాత్మతో బలపరిచి శక్తినిచ్చినవాడు నేటికి ఇచ్చుచున్నాడు. ఆయన శక్తి పొందిన మనము దేవుని వాక్య వాగ్దానమును ధ్యానిస్తూ ఆయనకు సమీపం నుండి ప్రార్థిస్తే తండ్రి ఇచ్చిన వాగ్దానములన్నీ మనకును అనుగ్రహించి తన మార్గంలో పయనించేటట్లుగా ఇతరులకు మాదిరిగా నడిచే విధముగా చేయువాడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము అందుకున్న శిష్యులు యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత స్వస్థతలు, అద్భుత కార్యములు ఎన్నో చేసి ఉన్నారు. సువార్తను ప్రకటించి ఉన్నారు. నేటి దినములలో పరిశుద్ధాత్మ అందరిలోనూ ఈ వాగ్దానము ద్వారా దర్శిస్తూ స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుచు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చుచు రక్షణ కల్పిస్తూ దేవుని సువార్తను కొనసాగించుచున్నారు. కావున మనము ఇట్టి వాగ్దానం అందుకుని యేసయ్యను వేడుకుంటే మనం చేయుచున్న ప్రార్థనలు సఫలము చేసి స్వస్థతలను అనుగ్రహించి కావలసినవన్నీ నెరవేర్చుచు పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే వారిగా చేయుచు ఆశీర్వాదములతో నింపువాడై ఉన్నాడు. నేడు వాగ్దానం అందుకున్న మనము నిరంతరము దానిని పట్టుకుని నెరవేర్చుకొనగల ధన్యతలతో యేసుక్రీస్తు ప్రభువు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.